ఎచ్చెర్ల నియోజకవర్గం నిజంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ పని అయిపోయింది అని నేనైతే చెప్తా. ఎచ్చెర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం దీని గురించి రానున్న రోజుల్లో ఎక్కువ మాట్లాడుకుంటారు, నేను చెప్తున్నాను. కాబట్టి ఈ ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ పని అయిపోయింది అని నేను అనడానికి గల కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా ఖచ్చితంగా నేను చెప్తాను. మరి టీడీపీ పార్టీ అయిపోతే కనుక కూటమిలో ఉంది కదా అని అంటే కనుక టీడీపీ పార్టీ పని అక్కడ అయిపోయింది, కానీ జనసేన అక్కడ పుంజుకుంటుందని చెప్పాలా, జనసేన ఫామ్లో ఉందని చెప్పాలా, జనసేన వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ ఇవ్వబోతుందని చెప్పాలా. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గం తీరుతెన్నులు ఏంటి, ఎచ్చెర్ల నియోజకవర్గం రాజకీయం ఏంటి అనే దాని మీద మనం మాట్లాడబోతున్నాం. రాష్ట్రం మొత్తం తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా ఫస్ట్ మీరు లైక్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకెంతో కాలం లేదు కాబట్టి ఎన్నికలు మనం ఒక్కో నియోజకవర్గం గురించి కొన్ని విశ్లేషణలు అయితే చేస్తున్నాం, ప్రతి నియోజకవర్గం గురించి. అందులో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎచ్చెర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా. ఇప్పుడు టీడీపీ అక్కడ మ్యాక్సిమం అయిపోయింది అని చెప్తాను నేను, మొహమాటం లేకుండా. ఎందుకు చెప్తున్నారంటే కనుక అక్కడ తమ బాధలు చెప్పుకోవడానికి టీడీపీ నాయకులు కావచ్చు, టీడీపీ కార్యకర్తల అభిమానులు తమ బాధలు చెప్పుకోవడానికి నాయకుడే కరువయ్యాడు అని నేను చెప్తా. ఎందుకంటే ఒక ఇన్ఛార్జి లేడు అని టీడీపీ నాయకులే, నేను చెప్పడం కాదు, టీడీపీ నాయకులే చాలా సందర్భాల్లో గగ్గోలు పెడతారు. మీకు ఉదాహరణ చెప్తాను. అక్కడికి ఎంపీ ఎవరైతే విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారు ఆ నియోజకవర్గంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి మండలాధ్యక్షుడి ఎన్నిక గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి టీడీపీ పార్టీ నాయకులు తిరగబడ్డారు ఆయన మీద. ఇదేంటిది, అసలు నియోజకవర్గానికి సరైన నాయకుడే లేడు, ఇప్పుడు మండలాధ్యక్షుల్ని ఆ పార్టీ ఈ వాళ్ళని ఇవ్వాలని చాలా చాలా రకాలుగా తిరగబడ్డారు అక్కడ. అంటే టీడీపీ నాయకుల్లో చాలా అసంతృప్తి ఉంది అక్కడ. మరి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ ఈశ్వరరావు గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం గొప్ప విషయం నేను చెప్తాను. ఎందుకంటే టీడీపీ గాలిలో భాగంగా అక్కడ కమ్మ సామాజిక వర్గం మా అయితే 2, 3 పంచాయతీలు ఉంటాయి, అంతే, అంతమించి లేవు. కానీ అనూహ్యంగా ఆయన గెలిపైతే జరిగింది అక్కడ. అంటే ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని ఎక్కువగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఉందంటే కనుక తూర్పు కాపులు ఓటర్లు తెలగా తూర్పు కాపుల ఓటర్లు బాగా ఎక్కువగా ఆ నియోజకవర్గాన్ని ప్రభావితం చేస్తారు. వాళ్ళే ఎక్కువ, వాళ్ళే రూల్ చేస్తారని చెప్తాను నేను. కాబట్టి ఇలాగ తూర్పు కాపులు ఎక్కువగా ఉన్న ఈ ఓటర్లలో ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో కమ్మ సమాజ వర్గానికి చెందినటువంటి ఈశ్వరరావు గారు గెలుపైతే గెలిచారు, కానీ అక్కడ సానుకూలంగా ఆ నియోజకవర్గ ప్రజలకైతే కనుక ఉండలేకపోయారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళతో సఖ్యత భావం లేకపోవడం, నియోజకవర్గ ప్రజలతోటి సరైనటువంటి ఏది లేకపోవడం, పైగా వాళ్ళ బాగోగులు కానీ వాళ్ళ అవసరాలు కానీ పట్టించుకోవడం. అటు బీజేపీ ఎమ్మెల్యే అయినా వీళ్ళేమో టీడీపీలో ఈ అసంతృప్తి బాగా ఎక్కువగా ఉంది. కానీ ఇలాంటి టైంలో టీడీపీ పని అయిపోయింది అనుకున్న టైంలో వైసీపీ అక్కడ బాగా పుంజుకుంటుంది. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా ఒకవేళ పోటీ అంటూ జరిగితే కనుక ఎచ్చెర్ల నియోజకవర్గంలో పోటీ అంటూ జరిగితే కనుక 2 పార్టీలకి, ఎవరికి, జనసేనకి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి పోటీ జరుగుతుంది. టీడీపీని పక్కన పెట్టేసంటే ఆ నియోజకవర్గంలో. ఎందుకని చెప్తారు కదా కారణాలు. కాకపోతే గతంలో ఏదైతే ఓడిపోయాడో మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ అక్కడ ఓడిపోవడంతో వైసీపీ పెద్ద దెబ్బతగిలిందని చెప్పాలి. అక్కడ చిన్న చిన్న గ్రూప్ తగాదాలు ఉన్నాయన్నమాట, వాస్తవమే. వైసీపీలో కూడా టీడీపీలో ఉన్నట్టుగానే అక్కడ అయితే ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అక్కడ చక్రం తిప్పుతున్న నాగబాబు గారు, కొడుదల నాగబాబు గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ అక్కడ ఎచ్చెర్ల నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఈ కొద్ది కాలంలోనే చాలాసార్లు ఆ నియోజకవర్గానికి వెళ్ళడం, ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకుల్ని కలవడం, మరి ముఖ్యంగా తూర్పు కాపులను ప్రభావితం చేయడం, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం, వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం, మంచి చాలా బాగా చేస్తాడు నాగబాబు గారు అని చెప్పాలి. కానీ ఇన్ని ప్రయత్నాలు చేసినా సరే అక్కడ మరి ఫలిస్తుందా 2029లో నాగబాబు గారి వ్యూహం ఫలిస్తుందంటే కనుక గతంలో కూడా ఏదైతే పిఠాపురం ఉందో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకముందు పిఠాపురంలో మొత్తం తిరిగి నాగబాబు గారు గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేశాడని చెప్పాలి రాజకీయంగా అయితే కనుక. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మరి ఎవరు పోటీ చేస్తారు అక్కడ? నాగబాబు గారు పోటీ చేస్తాడా? ఎవరు పోటీ చేసినా కాపులో ఓటర్లు ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి అనూహ్యంగా గెలిపోతే కనుక ఆ విధంగా ఉంటుంది కాబట్టి అని ఆలోచించుకుని నాగబాబు గారు ఈ రకంగా ప్లాన్ చేసుకున్నాడు అనేది కొంతమంది మాట్లాడతారు. మరి నాగబాబు గారు ఆల్రెడీ ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన పదవీ కాలం ఉందిగా, మరి అలాంటప్పుడు మరలా ఎమ్మెల్సీని వదులుకొని మరలా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడా అంటే కనుక లేదు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని ఒక వర్గం మాట్లాడుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ వర్మ ఏదైతే పిఠాపురం ఉందో ఆ పిఠాపురం నుంచే కదా ఆయన పోటీ చేయబోతున్నారంటే కనుక ఇంకో నియోజకవర్గం కనుక ఎంచుకోగలిగితే కనుక ఈసారి ఎచ్చెర్ల నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటారు అనేది మాట్లాడతారు.
ఏది ఏమైనా అక్కడ మాత్రం ఓన్లీ ద్విముఖ పోటీనే. ఎందుకంటే జనసేన అలాగే వైసీపీ వాళ్ళిద్దరు మాత్రమే అక్కడ పోటీ చేస్తారని, అదే ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది అనేది కనుక ఇప్పుడున్న పరిణామాలు బట్టి మనం ఒక అంచనాకు వస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ అయితే కనుక ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, తర్వాత బీసీలు మారింది అనుకోండి. ఇప్పుడు మొత్తానికి అక్కడ ప్రభావితం చేస్తుంది బీసీలే. కాబట్టి అంతేకాదు వైఎస్ఆర్సీపీ అవసరమైతే కనుక విజయనగరం నుంచి చిన్నశ్రీని బరిలోకి దింపుతారు అక్కడికి అని ఒక టాక్ అయితే ఉంది. అసలు లాస్ట్ టైం చిన్నశ్రీని ఇక్కడ బరిలో దింపాలి, వేరే రకంగా ఉండు పరిణామాలు అని అనుకున్నారు. కానీ ఏదో మొత్తానికి ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు ఏదో మొత్తానికి ఇష్యూ ఉండడం వల్ల చిన్నశ్రీని ఇక్కడ దింపలేదు. ఈసారి మాత్రం పక్కాగా అక్కడి నుంచి అయితే కనుక చిన్నశ్రీని బరిలోకి దింపుతారు అని అయితే మాట్లాడతారు. కాబట్టి ఎందుకని మరి అక్కడ టీడీపీకి అవకాశం ఇవ్వలేదంటే కనుక కూటమిలో బీజేపీకి ఇచ్చారు. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కళా వెంకట్రావు, ఆయనేమో చీపురుపల్లికి పంపడం. ఈ రకంగా చూసుకుంటే కనుక టీడీపీకి ఇక్కడ మైనస్సే జరిగింది, టీడీపీకి లోటే జరిగింది అని చెప్పాలి. కాకపోతే ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరూ కలిసి చాలాసార్లు తమ గోడు విన్నవించుకున్నారు. ఏమని, ఎలా కాదు మాకు ఇన్ఛార్జ్ వేయండి, మాకు టీడీపీకి ఖచ్చితంగా కావాలి అని మాట్లాడితే ఇంకా ఇన్ఛార్జ్ అంటారేంటి, ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి నడుకూడి ఈశ్వరరావు ఆయనే మీకు ఇన్ఛార్జ్, ఆయనే నెక్స్ట్ టైం కూడా అక్కడ అని మాట్లాడటం అయితే జరిగింది. మరి ఆయన బీజేపీ కదంటే ఏదో పేరుకు మాత్రమే బీజేపీ, మ్యాక్సిమం మొత్తం 90% మన టీడీపీ అభ్యర్థి అతను ఏంటి కూటమిలో భాగంగా బీజేపీ అని ఇవ్వాల్సి వచ్చింది అని మాట్లాడినట్టు కొంతమంది అయితే మాట్లాడుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్న మాట. కాబట్టి అందు గురించి వాళ్ళేమో మింగుడు పట్టడం లేదు. ఎవరో ఈ నడుకూడి ఈశ్వరరావు గారు అక్కడ తమకి ఇన్ఛార్జ్ అంటే వాళ్ళకి మింగుడు పట్టట్లా. కాబట్టి ఏంటి అని అంటే కనుక నేను చెప్తానుగా, అక్కడైతే కనుక చాలా మట్టికి సైలెంట్ అయిపోయింది, మ్యూట్లో పడిపోయింది టీడీపీ పార్టీ. కాబట్టి ఇక మీద జరగబోయే పోరు ఏమని ఉంటే కనుక ఎచ్చెర్ల నుంచి జనసేన అలాగే వైఎస్ఆర్సీపీ తరఫున ఒక పోరు అయితే జరగబోతుంది. చూద్దాం రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా మారబోతాయంటో చూస్తున్నా. మీరు అందరూ కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మనం ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.